కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మిత్రులు ప్రిన్సిపల్ గారు శ్రీ దుర్గారావు గారు, ఇక్కడ హాజరైనటువంటి ఉపన్యాస సిబ్బంది, ఉపన్యాసేతర సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులారా, అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షల్ని తెలియజేస్తూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి గురించి ఒక్కసారి మనం స్మరణ చేసుకునే ప్రయత్నం చేస్తూ, అతడు ద్వితీయ రాష్ట్రపతి అయ్యో జగంబున అద్వితీయమగు ప్రతిభకు పేరు కన్న మన భారతరత్నము. అతడు ద్వితీయ రాష్ట్రపతి అయ్యో జగంబున అద్వితీయమగు ప్రతిభకు పేరు కన్న మన భారతరత్నము. తత్వశాస్త్ర పండితులకు పండితుండు విశేష తపస్వి. తత్వశాస్త్ర పండితులకు పండితుండు విశేష తపస్వి. అతడు ద్వితీయ రాష్ట్రపతి అయ్యు అద్వితీయమగు ప్రతిభకు పేరు కన్న మన భారతరత్నము. తత్వశాస్త్ర పండితులకు పండితుండు విశేష వాగ్విభవశేషుడు. నేటికి కీర్తిశేషుడే. ప్రభలు వదజల్లు విజ్ఞాన భాస్కరుండు. ప్రాచ్య పాశ్చాత్య వేదాంత పండితుండు. భరత జనయిత్రి శీర్షమ్ముపై రత్నమై వెల్గు భారతరత్నమతడు. అటువంటి ఆయన యొక్క జన్మదినాన్ని జరుపుకుంటూ ఉన్న ఈ సందర్భంలో మీ అందరికీ తెలుసు, విద్యార్థుల యొక్క జీవితం చదువుకి అంకితం, ఉపాధ్యాయుల యొక్క జీవితం విద్యార్థులకి అంకితం. మరొక్కసారి దీన్ని మనం గుర్తుకు తెచ్చుకుంటే, విద్యార్థులు ఎప్పుడూ వారి జీవితం చదువుకి అంకితం కావాలి, ఉపాధ్యాయుల జీవితం విద్యార్థులకి అంకితం కావాలి. ఈ రెండింటిని విద్యార్థిగా అసమానమైనటువంటి ప్రతిభా పాఠవాలని చూపించి, ఉపాధ్యాయుడిగా విద్యార్థులకి జీవితాన్ని అంకితం చేసినటువంటి వ్యక్తే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు. అటు విద్యార్థిగా ఇటు ఉపాధ్యాయుడుగా అందరి మన్ననలను పొందినటువంటి వ్యక్తి. ఈ సందర్భంలో శివరాం ప్రసాద్ గారు కూడా ఒక విషయాన్ని ప్రస్తావన చేశారు గురువు గురించి. తల్లిదండ్రులు ఎప్పుడు తమ పిల్లలు బాగుంటే చాలు, తాము ఇవ్వగలిగినవన్నీ తమ పిల్లలకే ఇవ్వాలని చూస్తారు. ఉపాధ్యాయుడు మాత్రం పిల్లలు అంటే తన దగ్గర ఉన్న చదువుకున్న వాళ్ళందరినీ పిల్లలుగా భావిస్తాడు. అంతకన్నా మరో గొప్ప విషయం, ఉపాధ్యాయుడు అందించే విషయాన్ని తన పిల్లలు, కుమార్తె కానీ కుమారుడు కానీ అందుకోలేకపోయినప్పటికీ తన దగ్గర ఉన్న వాళ్ళకి అందిస్తాడు. దానికి చక్కటి ఉదాహరణే ద్రోణుడు. తన కుమారుడైన అశ్వత్థామకి చెప్పని విద్యలు కూడా నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న అర్జునుడికి నేర్పించాడు ద్రోణుడు. ఇది ఒక్కసారి మనం గమనించాలి. అలాగే మిత్రుడు వెంకటేశ్వరరావు గారు కూడా ఆవేదనతో చక్కటి విషయాన్ని తెలియజేశారు. దాన్ని కూడా మీరందరూ గుర్తులో పెట్టుకోవాలి. ఎందుకంటే బెర్ట్రాండ్ రస్సెల్ ఇంగ్లాండ్ దేశానికి చెందినటువంటి ఏ గ్రేట్ మ్యాథమెటిషియన్ అండ్ ఏ గ్రేట్ ఫిలాసఫర్, ఒక చక్కటి గణిత శాస్త్రవేత్త, అంతేకాదు వేదాంతి కూడా. ఆయన మాట చెప్తాడు, మీరందరూ అది గుర్తుపెట్టుకుంటే చాలు. ఏమిటి ఆయన అంటారంటే, జీవితంలో ఒక్కసారైనా ఒక చక్కటి ఉపాధ్యాయుడి చేతిలో పడితే తప్పకుండా భవిష్యత్తులో నాగరికులుగా మారేటువంటి అవకాశం ఉంటుంది. మళ్ళా చెప్తున్నాను, బెర్ట్రాండ్ రస్సెల్, ఆయన 1950లో నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. ఆయన చెప్పింది ఏంటంటే, జీవితంలో ఒక్కసారైనా ఒక చక్కటి ఉపాధ్యాయుడి చేతిలో పడితే భవిష్యత్తులో ఎప్పుడైనా చక్కటి నాగరికుడిగా మారే అవకాశం ఉంటుంది. అంచేత మిత్రుడు దుర్గారావు గారు చెప్పినట్టుగా ఇప్పుడు మీరందరూ చక్కటి ఉపాధ్యాయుల చేతిలోనే ఇక్కడ పడ్డారు, అందులో సందేహం లేదు. ఇందులో చాలా మందితో నేను పనిచేశాను, మరి కొంతమంది ఇతర కాలేజీల్లో ఉన్నవారు కూడా నాకు పరిచయం ఉంది. అంచేత ఇక బాలు మీ కోర్టులోనే ఉంది. ఏమిటంటే చక్కటి ఉపాధ్యాయుడి చేతిలో పడ్డమనే అదృష్టాన్ని పొందున్నారు. ఇక రెండవది మీ చేతిలో ఉన్నది ఏంటంటే
దీన్ని వినియోగించుకొని నాగరికులుగా మారవలసినటువంటిది మీ చేతిలో ఉంది. అది మీరందరూ గుర్తు పెట్టుకుంటే భవిష్యత్తులో ఏదైతే ఇప్పుడు ఇక్కడ కూర్చున్నారో మరొక 5-10 సంవత్సరాల తర్వాత, అంటే దాదాపు 2030 ఆ ప్రాంతంలో, 2034 ఆ ప్రాంతంలో మీరందరూ కలిసినప్పుడు ఎవరైతే ఇప్పుడు మనం కొందరిని రోజు అనుకుంటున్నామో, పూర్వం డబ్బులు లేకపోతే అక్కడక్కడ చిరిగిపోయిన ప్యాంట్లు కట్టుకునేటటువంటి పరిస్థితి ఉండేది. ఈరోజు దురదృష్టం ఏంటంటే డబ్బులు ఇచ్చి ఆ ప్యాంట్ కట్ చేయించుకోవడం. పూర్వం డబ్బులు లేకపోతే పాపం అవకాశం లేక హెయిర్ స్టైల్కి అవకాశం లేక ఎప్పుడో ఆ పరిస్థితి ఉంటే, ఈరోజు డబ్బులు చాలా ఇచ్చి ఆ పని మనం చెయ్యడం. ఒక 10 సంవత్సరాల తర్వాత మీరు కలిసినప్పుడు మీతో చదువుకొని ఎవరైతే ఇప్పుడు ఉపాధ్యాయుల మాటలు విని ఉన్నతమైన స్థితిలో ఉన్నారో, మరో 10 సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థుల సమావేశం అని ఇక్కడ పెట్టినప్పుడు ఆ ప్రస్తావనలో మీతో అంటారు, ఆ రోజుల్లో గురువు గారు ఎన్నిసార్లు చెప్పినా మీ ప్రవర్తన మార్చుకోలేకపోవడం వల్ల ఇలా తయారయ్యారు కొందరు, వినడం వల్ల అలా తయారయ్యారు కొందరని. కానీ అప్పటికి చెయ్యగలిగింది ఏమీ ఉండదు. కాబట్టి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఉపాధ్యాయుడిగా మనకి అందించినటువంటి సేవలను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటూ, భారతదేశం అన్న స్వామి వివేకానంద యొక్క పూర్తి విలువలను పాటించి ఆయన పుస్తకాన్ని చదివినటువంటి వ్యక్తి, భారతదేశాన్ని ఎవరు ఎక్కడ ఏ స్థాయిలో కించపరిచినా ఎప్పుడూ ఉపేక్షించని వ్యక్తి. ఒకానొక సందర్భంలో ఇంగ్లీష్ వారందరూ ఒక డిన్నర్కి ఆయన్ని పిలుస్తారు. ఆ డిన్నర్కి వెళ్ళినప్పుడు ఆయన పక్క చూసి ఒక ఇంగ్లీష్ ఆయన అంటాడు ఏంటంటే, భగవంతుడికి మేమంటే ఇష్టం కాబట్టి ఆంగ్లేయులందరినీ తెల్లగా పుట్టించాడు. మనకు తెలుసు బ్రిటిష్ వాళ్ళందరూ తెల్లగా ఉంటారు. వెంటనే ఈయన మైక్ తీసుకొని అందరినీ అక్కడ సమావేశంలో, అయ్యా మీరందరూ విన్నారు కదా, భగవంతుడికి ఆంగ్లేయులంటే ఇష్టం కాబట్టి తెల్లగా పుట్టించారని నేను చెప్తున్నాను వినండి అంటారు రాధాకృష్ణ గారు. ఏమిటంటే, భగవంతుడు ఒకసారి రొట్టెలు చేసుకోవాలన్న కోరిక కలిగి రొట్టెలు చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ రొట్టె పూర్తిగా పక్వానికి రాకుండా, అంటే పూర్తిగా రొట్టె కాలక ముందు ఆ రొట్టెని తీసుకో భగవంతుడు తిన్నాడు. అటువంటప్పుడు జన్మించిన వారు తెల్లవారు. రెండవ సందర్భంలో రొట్టె బాగా కాలలేదు కదా అని దాన్ని బాగా కాల్చేశాడు. రొట్టె నల్లగా అయిపోయింది. ఆ నల్లటి రొట్టె తిన్నాడు భగవంతుడు. అప్పుడు జన్మించిన వారు నీగ్రోలు. ఈ రెండింటినీ భగవంతుడు చూసి అర్థం చేసుకున్నాడు ఏంటంటే, రొట్టె తెల్లగానూ ఉండకూడదు, రొట్టె బాగా మాడిపోకూడదు అని మధ్యస్థంగా చక్కగా రుచిగా రొట్టెని తయారు చేసుకొని తిన్నాడు. అప్పుడు జన్మించిన వాడు భారతీయులు అంటాడు ఆయన. అంటే భారతదేశం అంటే ఆయనకు ఉండేటువంటి అభిమానం, గొప్పతనం. అందుచేత మీరందరూ గుర్తు పెట్టుకోవలసిన దాంట్లో 1888లో జన్మించిన ఆయన తిరుపతిలో కూడా విద్యాభ్యాసం చేసినట్టుగా మనకి చెప్తున్నారు. 1907లో FA ఫైన్ ఆర్ట్స్, తర్వాత MA ఫిలాసఫీ చేసి ఆయన జీవిత చరిత్రను మనం పరిశీలిస్తే 1918 నుంచి 21 వరకు మైసూరు విశ్వవిద్యాలయం, 21 నుంచి 31 వరకు కలకత్తా విశ్వవిద్యాలయం. ఈ మైసూరు నుంచి కలకత్తా వెళ్ళినప్పుడే మన తెలుగు మాస్టర్ చెప్పిన సందర్భం, ఆయన మీద ఉండేటటువంటి అభిమానంతో ఆ గుర్రపు బగ్గీని విద్యార్థులందరూ స్టేషన్ వరకు మోసుకో వెళ్ళడం. 18 నుంచి 21 వరకు ఆయన మైసూరు విశ్వవిద్యాలయం, 21 నుంచి 31 వరకు కలకత్తా విశ్వవిద్యాలయం, 31 నుంచి 36 వరకు ఆంధ్ర విశ్వవిద్యాలయం యొక్క వైస్ ఛాన్సలర్, మళ్ళా 37 నుంచి 39 వరకు కలకత్తా విశ్వవిద్యాలయం, 39 నుంచి 48 వరకు ప్రపంచంలోనే పేరు పొందినటువంటి BHU బెనారస్ హిందూ యూనివర్సిటీ కాశీ విశ్వవిద్యాలయానికి మరలా వైస్ ఛాన్సలర్ గా చేయడమే కాకుండా 49 నుంచి 52 వరకు భారతదేశం తరఫున సోవియట్ యూనియన్ లో రాయబారిగా చేసి 52 నుంచి 62 వరకు 2 దఫాలు ఉపరాష్ట్రపతిగా, 62 నుంచి 67 వరకు భారతదేశానికి
ద్వితీయ రాష్ట్రపతిగా పనిచేస్తూ 1954లోనే భారతరత్నని అందుకున్న ఆయన్ని రాష్ట్రపతిగా ఉన్నప్పుడు 1965లో ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర చదువుకున్న వాళ్ళందరూ ఆయన జయంతిని జరుపుకుంటామన్నప్పుడు ఆయన చెప్పిన మాటలే ఈ రోజు మనం జరుపుకోవడానికి కారణం. ఆయన చెప్పిన మాటలు ఉపాధ్యాయుల మీద ఉండే అభిమానాన్ని తెలియజేస్తాయి. ఇంగ్లీష్ మీడియం కూడా చాలా మంది ఉన్నారు, ఇప్పుడు మాట్లాడారు కాబట్టి ఆయన చెప్పిన మాటలను ఇంగ్లీష్లోనే చెప్పుకుంటున్నాం. ఆయన అన్నది ఏంటంటే, ఇన్స్టెడ్ ఆఫ్ సెలిబ్రేటింగ్ మై బర్త్డే separately, it would be great privilege to me if it is observed as Teachers' Day. మళ్ళా చెప్తున్నాను, ఇన్స్టెడ్ ఆఫ్ సెలిబ్రేటింగ్ మై బర్త్డే సెపరేట్లీ, నా పుట్టినరోజును వేరుగా మీరు చేయడం కన్నా, ఇట్ వుడ్ బి ప్రౌడ్ ప్రివిలైజ్ టు మీ ఇఫ్ ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ యాజ్ టీచర్స్ డే. ఈ సెప్టెంబర్ 5ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటేనే నేను కూడా చాలా ఆనందిస్తాను అని ఆయన చెప్పారు. అప్పటి నుంచి మన ఫిజిక్స్ మాస్టర్ చెప్పినట్టుగా ఉపాధ్యాయ దినోత్సవము అని లౌకికంగా మనందరం ఇది జరుపుకోవడం సరే. గురు పూర్ణిమ, వ్యాస పూర్ణిమ అది అనాది నుంచి ఉన్నది. అటువంటి ఆయన జయంతిని మనం జరుపుకోవడం, ఉపాధ్యాయులకి సత్కారాలు చేయడం ఇది ఒక భాగం అయితే, ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని, అది మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఒక మాట చెప్తాను, ఆయన గురించి కూడా ఒక గమ్మత్తైన విషయం. ఆయన మ్యాథమెటిక్స్ చదవాలనుకొని డబ్బులు లేక ఫిలాసఫీలో జాయిన్ అవుతారు. ఈరోజు మీ అందరికీ తెలుసు, ఇక్కడ డబ్బులు లేని వాళ్ళు, చదువుకోవడానికి అవకాశాలు లేని వాళ్ళు లేరు. మీరు చదువుకొని మంచి ర్యాంక్ తెచ్చుకుంటే మీకు చందాలు ఇవ్వడానికి ఎంతో మంది ఈరోజు ముందుకు వస్తున్నారు. అటువంటి అవకాశాలు మీకున్నాయి, ప్రభుత్వం అవకాశాన్ని కల్పిస్తున్నది. ఇటువంటి దాన్ని మీరు వినియోగించుకోవాలి. రెండో విషయం కూడా గ్రహించండి, ఈయనకి అబ్దుల్ కలాం గారికి ఉన్న సామ్యం కూడా అదే. ఆయన కూడా ఆకాశంలో ఉండేటటువంటి ఎగిరేటటువంటి పక్షులను చూసి విమానంలో ఆ రకమైనటువంటి జీవితాన్ని గడపాలనుకొని మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా, అంటే ఇష్టము లేనటువంటి అంశంలోకి ఆయన వచ్చారు, ఇష్టము లేనటువంటి అంశంలోకి ఈయన వచ్చారు. అయినప్పటికీ ఆ ఇష్టము లేని దానిని ఇష్టముగా మార్చుకొని ఇద్దరు కూడా భారతదేశం యొక్క ప్రథమ పౌరుడి స్థానాన్ని ఆక్రమించినటువంటి రాష్ట్రపతి పదవిని అలంకరించారు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి విద్యార్థులందరూ. ఏదైనా చిన్నది ఇష్టం లేకపోయినా దానిని మనకి అనుకూలంగా మార్చుకున్న వాళ్లే ఉన్నతమైనటువంటి శిఖరాలకి చేరుకుంటారు. మీకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏవైనా చిన్న చిన్న తేడాలు ఉంటే వాటిని ఉపన్యాసకులకి చెప్పి దిద్దుకోవడం, ఆ ఇష్టం లేని దాన్ని మీకు మరలా సావకాశంగా, అవకాశం ఉన్నప్పుడు అందరూ అన్నీ చేస్తారు, అనవకాశ పరిస్థితులను కూడా అవకాశంగా మార్చుకున్న వాళ్లే గొప్ప వ్యక్తులు అవుతారు. ఈ రోజు మీ దగ్గర కూర్చున్న ఉపన్యాసకులందరూ రోజు హాయిగా ఇంటి దగ్గర క్యారేజ్ కట్టి ఏదో క్యారేజీలు ఇచ్చి బస్సు మీద ఆటోల మీద పంపిస్తే, ఏది కావాలంటే ఆ బట్టలు కుట్టిస్తే చదువుకొని ఈ స్థితికి వచ్చిన వాడు కాదు. అందరూ కష్టపడి ఎవరి వ్యక్తిగతమైనటువంటి వాటిని దాటుకుంటూ వచ్చిన వారే. మీరు కూడా ఇలాగే కూర్చొని చక్కగా అందరి చేత గౌరవించబడాలి అన్నప్పుడు ఈ సమయాన్ని చక్కగా వినియోగించుకొని తప్పనిసరిగా మీరుండేటటువంటి మీ తల్లిదండ్రులకి, మీ గ్రామానికి, మీరు చదువుకున్న కాలేజీ పాఠశాల ఏదైతే ఉందో వాటన్నిటికీ ఉన్నతమైనటువంటి ప్రతిష్టను తేవాలి అని ఎప్పుడు ఎక్కడ ఉన్నా మాతృమూర్తి, మాతృభూమి ఈ రెండిటి తర్వాతే దేన్నైనా మనం గుర్తుపెట్టుకోవాలి. అటువంటి విద్యార్థులుగా మీరు అటువంటి గొప్ప వ్యక్తుల్ని ఆదర్శంగా తీసుకొని వారి జీవిత విశేషాలకి సంబంధించిన పుస్తకాలు చదివితే మీకు తెలుస్తుంది ఏమిటంటే, ఓహో మాకన్నా ఎంతో కష్టపడ్డారు వీళ్ళు, వై నాట్ వి, మనం ఎందుకు కాకూడదు. ఇప్పుడు మిత్రుడు దుర్గారావు గారు చెప్పినట్టుగా స్థానాన్ని అందుకోలేకపోయామని చెప్పడానికి బిడియపడుతూ చెప్పాలి, కానీ నేను చెయ్యలేకపోయానంటే గర్వంగా మేషాలు చెప్పినట్టుగా ఏదో నమస్కారం
మెప్పుకి చేయడం కాకుండా మనస్సులోంచి చివరిగా ఇక్కడే జరిగిన ఒక సంఘటన. ఒక 20 సంవత్సరాల కిందట ఒక విద్యార్థి ఒక ఉపాధ్యాయుడు ఇంటికి వెళ్ళారు. ఎంసెట్ ఈవినింగ్ కోచింగ్ కోసం సాయంత్రం 6 గంటలప్పుడు వెళ్ళేసరికి అనుకోని పరిస్థితుల్లో ఆ లెక్చరరు ఫ్రెండ్స్ వస్తే వాళ్ళతో అలా మాట్లాడుతూ ఆయన సినిమాకి వెళ్ళిపోయారు. ఈ స్టూడెంట్ ఇక్కడ ఉండిపోయి పాపం ఆయన మర్చిపోయారు, రోజులు చెప్పేవారు. ఆయన సినిమా చూసి వచ్చేసరికి ఈ స్టూడెంట్ ఇక్కడ ఉన్నాడు. ఆశ్చర్యపోయి ఏమిరా అన్నారు. అంటే మేషారు నేను ఇందాకే వచ్చాను, మీరు పాఠం చెప్తారని. సరే మీరు ఎటో వెళ్ళి వచ్చినట్టుగా ఉన్నారంటే చూడండి, ఆ స్టూడెంట్కి ఉండేటటువంటి నిబద్ధత. మనమైతే ఆయన సినిమాకి వెళ్తున్నారనే మాట ఇంట్లో భార్యకి చెప్పారు, ఈ విద్యార్థిని మర్చిపోయారు, వెళ్ళిపోయారు. విద్యార్థి విన్నాడు. మనమేం చేస్తామంటే ఆయన ఏ సినిమాకి వెళ్ళారో తెలుసుకొని అది తెలియకుండా మరో సినిమాకి వెళ్ళే ప్రయత్నం చేసే స్థితిలో మనం ఉంటే ఆ విద్యార్థి అంతవరకు ఉండడాన్ని చూసి ఆశ్చర్యపోయి 9:30 నుంచి 12 వరకు మరలా ఆ విద్యార్థికి రాత్రి పాఠం చెప్పారంటే అలా ఉపాధ్యాయుల మనస్సును దోచుకునేటట్టుగా మీరు ఉంటేనే ఉన్నతమైనటువంటి శిఖరాలకు చేరతారు. అటువంటి స్ఫూర్తి శక్తి మనకి రాధాకృష్ణ లాంటి వారి ద్వారా నిరంతరము మీ దగ్గర ఉండేటటువంటి ఉపాధ్యాయుల ద్వారా మీరు చివరిగా వారు గుర్తుపెట్టుకోండి, ఒక గొప్ప వ్యక్తి యొక్క ఉన్నతత్వం ఎదురుగా ఆ వ్యక్తి ఉన్నప్పుడు తెలియదు. రాముణ్ణి కృష్ణుని కూడా అప్పట్లో ఉండే ప్రజలు గుర్తించలేదు. అది యేసుక్రీస్తు అవ్వచ్చు, వివేకానంద అవ్వచ్చు. ఎవరైనా ఎదురుగుండా ఉన్నప్పుడు ఎంత గొప్ప వ్యక్తులైనా గుర్తించలేము. మనం గుర్తించే వేళకి వాళ్ళు ఎదురుగా ఉండకపోతే మనం చేయగలిగింది ఏమీ ఉండదు. అంచేత మీ దగ్గర ఉండే ఉపన్యాసకులందరూ ఎవరి స్థాయిలో వారు ఉన్నతమైనటువంటి వ్యక్తులు కాబట్టి వారిలో ఉండే గొప్పతనాన్ని గుర్తించండి, దానిని వినియోగించుకోండి. మీరు కూడా ఉన్నతమైన స్థాయికి చేరి కళాశాలకి, ఉపన్యాసకులకి, మీ కుటుంబానికి అందరికీ మంచి పేరు తేవాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరం ఈ సందర్భంగా ఏదో కాలేజీకి వెళ్తానని నిన్న మిత్రుడు దుర్గారావు కంటే మేషారు లాస్ట్ ఇయర్ అనుకోకుండా గుంటూరు వెళ్ళడం జరిగింది. అక్కడ కాలేజీలో ఆ పిల్లలతో గడిపాము. అంటనే రమ్మండం. ఈరోజు మీ అందరితో ఒక్కసారి మళ్ళా రాధాకృష్ణ గారి స్మరణ చేసుకుంటూ మీ అందరినీ చూసే అవకాశం కల్పించిన మిత్రుడు దుర్గారావు గారికి, ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఉపన్యాస సిబ్బందికి, క్రమశిక్షణతో కనీసం ఈ సమయం అప్పుడే కాకుండా అదే మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరు ఉన్నా లేకపోయినా మనం ఒక్కలాగే ఉండాలి. ఉపాధ్యాయులు ఉన్నప్పుడు డిసిప్లిన్, ఇంట్లో పెద్దవాళ్ళు చూసినప్పుడు పుస్తకం తీసి చదవడం కాదు. వాళ్ళు ఉన్నా లేకపోయినా చదవాలి, ఉపాధ్యాయుడు ఉన్నా లేకపోయినా డిసిప్లైన్ గా ఉండాలి. అలా ఉన్న ఆ కొద్ది మందే ఈ రోజు మన గొప్ప వ్యక్తులు అవుతున్నారు. ఆ గొప్ప వ్యక్తుల స్థాయిలో మీరు చేరాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ హృదయపూర్వకంగా